అభినవ్, అభినవ్, పారిపో, లేకుంటే వీళ్ళు నిన్ను కూడా చంపేస్తారు అంటూ భరించలేని నొప్పితో విలవిల్లాడుతున్న సంజయ్ తన 5 ఏళ్ల కొడుకు అభినవ్ని కాపాడ్డానికి ప్రయత్నం చేస్తున్నాడు. చీకటిగా ఉన్న ఒక ఇరుకు సందులో తన కొడుకు అభినవ్తో కలిసి దాక్కున్న సంజయ్ చేతికి బుల్లెట్ దిగడంతో రక్తం ధారగా కారుతోంది. మెయిన్ రోడ్డు మీద సంజయ్ కారు ఆగి ఉంది. అతని మీద కాల్పులు జరిపిన వ్యక్తులు ఆ కారు దగ్గర నిలబడి అతని కోసం వెతుకుతున్నారు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్నా, నీతోనే ఉంటాను అంటూ తండ్రి పరిస్థితిని చూస్తున్న అభినవ్ గొంతులో భయం వినిపించింది. అభినవ్ని గుండెకు హత్తుకొని, మొండిగా ఉండకు టైగర్, నా జీవితం అయిపోయింది, కానీ నీకెంతో భవిష్యత్తుంది. నువ్వు సాధించాల్సింది, గెలవాల్సింది ఇంకా చాలా ఉంది. నువ్వెక్కడి నుండి వెళ్ళాలి అంటూ కొడుకులో ధైర్యం నింపుతూ తన వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని అభినవ్ చేతిలో పెట్టాడు సంజయ్. ఆ ఉంగరంలో ఆకుపచ్చ రంగు రాయి పొదిగి ఉంది. అభినవ్ నుదుటి మీద ముద్దు పెట్టి తన గుండెను రాయి చేసుకున్న సంజయ్ రివాల్వర్ని బలంగా పట్టుకొని తన కోసం వెతుకుతున్న మనుషుల్ని ఎదుర్కోవడానికి ఇరుకు సందు నుంచి బయటకొచ్చాడు. కారు దగ్గరికి సంజయ్ రాగానే అతని కోసం వెతుకుతున్న ఒక వ్యక్తి ధన్ ధన్ అని ఫైరింగ్ చేశాడు. వరుసగా 3 బుల్లెట్లు సంజయ్ గుండెల్లో దిగబడ్డాయి. అంటూ సంజయ్ నోటి నుండి శబ్దం వచ్చింది. ఆ ఇరుకు సందులో దాక్కున్న అభినవ్ తండ్రి వైపు భయంగా చూస్తున్నాడు. ఈ నీచుల్ని గుర్తు పెట్టుకో టైగర్ అని గట్టిగా అరిచిన సంజయ్ గాలికి కొట్టుకుంటున్న ఆకులా రెపరెపలాడుతూ నేల మీద పడిపోయాడు. నాన్నా అంటూ గట్టిగా అరిచిన అభినవ్ ఉలిక్కిపడి నిద్ర నుండి లేచాడు. అతని ఒళ్లంతా చెమటతో తడిచిపోయింది. అనూహ్యంగా గుండె దడదడమని కొట్టుకుంటుంది. 18 ఏళ్ల క్రితం జరిగిన ఆ దుర్ఘటన ప్రతిరోజూ కల రూపంలో అతన్ని వెంటాడుతోంది. గుండె నిండా ఊపిరి పీల్చుకుని 2 చేతులతో గట్టిగా మొహాన్ని రుద్దుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఉంగరం గరుకుగా అతని మొహాన్ని తాకింది. దానివైపు చూస్తూ బెడ్ మీద నుంచి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న అభినవ్కి తను చేస్తున్న పని మీద ఎలాంటి ఇష్టం లేదు. అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్వైవ్ అవ్వడానికి మాత్రమే అతని పని చేయాల్సొస్తుంది. బోరింగ్గా సాగుతున్న అభినవ్ లైఫ్లో జోష్ నింపుతుంది అతని గర్ల్ ఫ్రెండ్ వైభవి. ఇవాళ ఆమె పుట్టినరోజు అవడంతో ఆమెను తొందరగా కలుసుకోవాలని, హ్యాపీ బర్త్డే చెప్పాలని ఆరాటపడుతున్నాడు. డ్యూటీ పూర్తి చేసుకుని బేకరీ షాప్కి వెళ్లిన అభినవ్ గ్లాస్ షెల్ఫ్ నుంచి కనబడుతున్న చాక్లెట్ కేక్ని చూపిస్తూ, భయ్యా దీని కాస్ట్ ఎంత అంటూ షాప్ అతన్ని అడిగాడు. 600 అంటూ సమాధానం చెప్పాడు షాప్ అతను. అబ్బో అని మనసులో అనుకుంటూ, ఇదెంత భయ్యా అంటూ ఒక పేస్ట్రీ వైపు చూపించాడు అభినవ్. ఆ షాప్ అతను అభినవ్ వైపు ఒక లుక్ ఇచ్చి 60 అని చెప్పగానే, అయితే ఒకటి ప్యాక్ చేయబయ్యా అంటూ పేస్ట్రీ కొని వైభవి ఇంటి ముందు వాలిపోయాడు. ఎంతో ఉత్సాహంగా వైభవి రూమ్ డోర్ బెల్ ప్రెస్ చేశాడు అభినవ్. 30 సెకండ్స్ తర్వాత డోర్ తెరిచింది వైభవి. లైట్ పింక్ కలర్ డిజైనర్ డ్రెస్, మెడలో సిల్వర్ కలర్లో మెరిసే నెక్లెస్, తల మీద చిన్న కిరీటంతో మిస్ ఇండియా ఫైనల్ రౌండ్ గెలిచిన బ్యూటీలా మెరిసిపోతుంది. కళ్ళు చిట్లిపోతాయేమో అన్నంత పెద్దవి చేసి చూస్తూ, నువ్వు నా వైభవివేనా అని ఆశ్చర్యంతో ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ లోపలికి అడుగుపెట్టాడు అభినవ్. డోర్ దగ్గర అభినవ్ని చూడగానే, హే వైభవి, ఎవరితను అంటూ ఒక అమ్మాయి అయోమయంగా అడిగింది. డ్రెస్ చూస్తే తెలియడం లేదా? డెలివరీ బాయ్ పేస్ట్రీ తెచ్చినట్టున్నాడు. అయినా మనం ఆల్రెడీ కేక్ తెచ్చేసాం కదా అంటూ అభినవ్ చేతిలోని ప్యాకెట్ చూసి మరో అమ్మాయి కామెంట్ చేసింది. అతను డెలివరీ బాయే, కానీ మన వైభవి అతనితో డేట్ చేస్తుంది అని ఎగతాళిగా అనగానే అందరూ షాక్ అయ్యారు. వాట్? డెలివరీ బాయ్తో మన బార్బీ డాల్ డేటింగా? ఆర్ యు మ్యాడ్ వైభవి? నీ స్టాండర్డ్ ఇంతలా పడిపోయిందా? నీ టేస్ట్ ఇంత దిగజారిందా అంటూ అందరూ ఒకేసారి గోలగా టీజ్ చేయడం మొదలుపెట్టారు. అంతలోనే వెనక నుంచి హ్యాపీ బర్త్డే వైభవి అంటూ ఒక మగ గొంతు హస్కీగా వినపడ్డంతో వెనక్కి తిరిగాడు అభినవ్. ఆ వచ్చినతని పేరు దేవా. అతని చేతిలోని పెద్ద గిఫ్ట్ ముందు అభినవ్ తెచ్చిన పేస్ట్రీ జుజూబీ. డబ్బు బలుపు, తల పొగరు బాగా ఉన్న దేవాకి మామూలు మనుషులు కంటికి కనిపించరు. వైభవిని వలలో వేసుకోవడానికి దేవా ఎప్పుడూ ఏదో ఒక ట్రైల్ వేస్తూనే ఉండేవాడు. అందుకే అభినవ్కి దేవా అంటే చిరాకు. హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంటూ గిఫ్ట్ ఇచ్చి వైభవిని గట్టిగా హగ్ చేసుకున్నాడు దేవా.
మెరిసే కళ్ళతో థ్యాంక్ యూ దేవా అని చెబుతూ మురిసిపోయింది వైభవి. ఆ సీన్ చూడగానే అభినవ్ రక్తం మరిగిపోయింది. అతను రియాక్ట్ అయ్యేలోపు దేవా చేతిని గట్టిగా పట్టుకున్న వైభవి గెస్ట్ల వైపు చూస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, నా స్టాండర్డ్స్ గురించి మీరంతా కామెంట్ చేశారు కదా, ఇప్పుడు చూడండి అని ఒకంత పొగరుగా అంది. ఆమె ఏం చేస్తుందా అని అందరూ అనుకుంటూ ఉండగా వైభవి స్టైల్గా అభినవ్ వైపు తిరిగి, ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ మై డియర్ డెలివరీ బాయ్ అని ఏమాత్రం సంకోచించకుండా చెప్పింది. ఆ మాట అభినవ్ గుండెకు పెద్ద జర్కివ్వడంతో, హే బ్రేకప్ ఏంటి అని అరిచాడు. దేవా మధ్యలో కల్పించుకొని అభినవ్ వైపు చిరాగ్గా చూస్తూ, నీతో ఉంటూ పేస్ట్రీలు సమోసాలు తింటూ బతకాల్సిన కర్మ నా వైభవికి లేదు, నౌ షీజ్ మైండ్ అంటూ వైభవి బుగ్గ మీద కిస్ చేశాడు. వైభవి సిగ్గుపడుతూ అతని మాటలతో ఏకీభవించింది. దాంతో అభినవ్ కంట్రోల్ తప్పిపోయాడు. చేతిలో ఉన్న పేస్ట్రీని నేల మీద విసిరి కొట్టి దేవా ముక్కు మీద బలంగా పంచిచ్చాడు. ఆ ఫోర్స్కు కళ్ళు గిర్రును తిరిగిన దేవా వెనక్కి తూలిపోయాడు. ఆ తర్వాత వైభవి వైపు అసహ్యంగా చూస్తూ, తప్పు చేశావు వైభవి, ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ పంటి బిగువున బాధని ఆపుకుంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత కళ్ళ నిండా నీళ్లతో, చేతిలో ఫుల్ బాటిల్ మందుతో ఫుట్పాత్ మీద కూర్చొని డ్రింక్ చేయడం మొదలుపెట్టాడు అభినవ్. ఒక్కో గుటక గొంతులోకి జారుతూ ఉంటే వైభవి బుగ్గ మీద దేవా ముద్దు పెట్టుకున్న సంఘటనే కళ్ల ముందు కదులుతోంది. నమ్మక ద్రోహం చేశావు వైభవి అని కసిగా ఖాళీ బాటిల్ని నేలకి విసిరికొట్టి పైకి లేచాడు. కాని అప్పటికే మత్తు తలకెక్కడంతో తూలి ఫుట్పాత్ మీద పడిపోయాడు. మరికొంత సమయం తర్వాత ఒక కారు వేగంగా దూసుకొచ్చింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న సన్నీ స్టీరింగ్ మీద చేతులు బిగించిన తీరు చూస్తే అతను చాలా కోపంగా ఉన్నాడని తెలుస్తుంది. తాతయ్య దృష్టి నా మీద పడాలంటే అనన్యను సైడ్ చేయాలి. ఒకే ఒక్క ఐడియాతో అనన్యను నా రూట్ నుంచి క్లియర్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. స్పీడ్ బ్రేకర్ దగ్గర కార్ స్లో చేసిన సన్నీకి ఫుట్పాత్ మీద పడి ఉన్న అభినవ్ కనిపించాడు. వెంటనే సడన్ బ్రేక్ కొట్టి కారు దిగి అభినవ్ని పైనుంచి కింద వరకు పరిశీలించి చూసి మనసులోనే నవ్వుకున్నాడు. తెల్లారేలోపు అనన్య గదిలో వీడుండాలి, ఈ బంపర్ ఆఫర్ మిస్ అయితే మళ్ళీ మనకు ఛాన్స్ దొరకదు అంటూ తన మనుషులకి ఆర్డర్ వేశాడు సన్నీ. సన్నీ ఉద్దేశం వాళ్లకి అర్థం కాకపోయినా అభినవ్ని లాక్కెళ్లి కారులో పడేశారు. కారు డబుల్ స్పీడ్లో వెళ్లి ఒక పెద్ద హోటల్ ముందు ఆగింది. వీడి ప్యాంట్ తీసేసి అండర్వేర్తో రూమ్ నెంబర్ 409లో బెడ్ మీద పడుకోబెట్టండి అని తన మనుషులతో చెప్పాడు సన్నీ. అతను చెప్పినట్లే అభినవ్ని 409 రూమ్కి తీసుకెళ్లి అప్పటికే అక్కడ నిద్రపోతున్న సన్నీ చెల్లెలు అనన్య పక్కన పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ మంచి నిద్రలో ఉన్న అభినవ్ పక్కకి తిరిగినప్పుడు అతని చేతికి మెత్తని మరో చెయ్యి చల్లగా తాకింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.